కథ మళ్ళీ మొదటికొచ్చింది. వాడుండగా ఆ ఇంట్లో వాళ్ళని ఏమీ చేయలేం. మొన్న కృష్ణంరాజు మీద చేయి చేసుకున్నందుకే ఆ సూపర్వైజర్ అనే వాణ్ణి చంపినంత పనిచేశాడు. వాళ్ళమ్మంటే ఇష్టమని చెప్తారు కానీ వాళ్ళమ్మే కాదు, వాళ్ళ నాన్నన్నా కూడా ఎంత ఇష్టమో ఆ రోజు వాణ్ణి చూస్తేనే నాకు అర్థమైంది. తండ్రిని అంతగా ప్రేమించే కొడుకు ఇంటెదురుగా ఉంటే మనం కృష్ణంరాజును కాదు కదా, ఆ కృష్ణంరాజు గారి ఇంట్లో కుక్క పిల్లను కూడా మనమేం చేయలేం. అన్నీ నువ్వే చెప్తావు, మరిప్పుడేం చేస్తావే? ఏమో, ఏదో ఒకటి ప్లాన్ చేసి అర్జెంటుగా వాళ్ళని అక్కడి నుంచి పంపించేయాలి. అప్పుడే నా ప్లాన్ వర్కౌట్ అవుతుంది. ఈసారి వాణ్ణి ఇంట్లో నుంచి పంపించడానికి, ఆ కృష్ణంరాజు ఫ్యామిలీని దెబ్బ కొట్టడానికి రెండు ఒకేసారి ప్లాన్ చేయాలి. వాళ్ళకు ఆలోచించే అవకాశం ఇవ్వకూడదు. ఏం జరుగుతుందో వాళ్ళకు అర్థం కాక ఉక్కిరి బిక్కిరైపోవాలి. అంటే ఏం చేద్దామని నీ ఉద్దేశం? ఒక్కరోజు తినకపోతే ఎవ్వడూ చచ్చిపోడురా. కాని అట్టా తినకుండా ఏ పొద్దైనా ఉండవా నువ్వు? నువ్విట్ట తినకుండా పడుకుంటే నా మనసు ఊరుకుంటాదా? ఆకలితో నువ్వు ఎంత బాధపడతావో నాకు తెలీదా? నా బిడ్డ పస్తుండాడని రాత్రంతా ఏడ్చుకుంటా పడుకోలేను. చెప్పు, అట్టా పడుకోమంటావా? నువ్వట్ట ఏడస్తా పడుకోబనిలే. ఎల్లుడేమన్నా చిన్నోడు అనుకుంటా ఉండవా? ఇదో పెళ్లి కూడా అయిపోయి ఉండదు. ఇంతకు ముందంటే ఏం పట్టు ఈ అత్తలో ఉన్న అమ్మ మనసు మాత్రం తెలుసుకోలేకపోయినావు. బిడ్డ పస్తుంటే తల్లి బాధ ఎట్టుంటాదో తెలుసునా? ఆ బాధ కన్నా మా అన్నతో ఒక తిట్టు తిన్నా కూడా పర్లేదురా, ఒక దెబ్బ తిన్నా కూడా పర్లేదు. నోరు మూసుకొని తీసుకుపోయి తిను. మీ ప్రేమని కాదనలేను, కానీ మావయ్య గారి కోపం మా మీదైతే పర్వాలేదు. మీ మీద కోప్పడే పరిస్థితి వస్తే అది చూసి తట్టుకునే శక్తి మాకు లేదమ్మా. ఇప్పుడేంది, ముంగిట పోయి తింటారా లేదా? జీవితంలో వాడు ఏ ఒక్క మంచి పనైనా చేశాడా? చెప్పు, ఒక్కటి చెప్పు. తల్లి చావుకి కారణమయ్యాడు, తాగి తందనాలాడాడు, వీధిలో గొడవలు చేశాడు, ఇంటి మీదకి గొడవలు తీసుకొచ్చాడు. ఆ రోజు అర్ధరాత్రి ఆ దుండగులు మన ఇంటి మీద పడి మనల్ని చంపాలని చూడడానికి కారణం ఎవరు? వీడు కాదా? చివరికి ఈ అమ్మాయి మెళ్ళో తాళి కూడా తనకిష్టం లేకుండా కట్టాడు కదమ్మా వీడు. ఇన్ని తప్పులు చేసినా కూడా క్షమించాను. కానీ నా భార్య మీద ఒట్టేసి తాగనని చెప్పి మళ్లీ తాగాడు. అప్పుడు చంపింది చాలక మళ్లీ మాట తప్పి నా భార్యని చంపాడు. ఇంకా వీడి మీదేంటమ్మా మనకి జాలి? అన్నపూర్ణ, నీకోసం వీడు చేసిన ఎన్నో తప్పులు క్షమించాను. ఇంకా వీణ్ణి నువ్వు సమర్థించాలని చూస్తే మాత్రం నువ్వు నా చెల్లివని కూడా మర్చిపోవాల్సి వస్తుంది.
నిజంగా నీకు వీడే కావాలి, వీడితో ఉండాలనిపిస్తే ఇప్పుడే వెళ్ళిపో. నిజంగా నా ఆకలి కోసం మా అత్త అన్నం తీసుకొచ్చుండది. రే అబ్బోడా, తినరా, తీసుకెళ్ళి తినరా. వద్దులే అత్త. నీ మీద ఎప్పుడైతే చెయ్యి ఎత్తినాడో అప్పుడే నా ఆకలి చచ్చిపోయి ఉండదు. మీరంతా కోపడ్డానికి మా అత్త ఏం తప్పు చేసుండది. అయినా కానీ ప్రాణంగా ప్రేమించిన చెల్లి మీద చెయ్యెత్తే పరిస్థితికి వచ్చినారంటే నాకే మీరు కొత్తగా కనిపిస్తా ఉంటారు. చెల్లెల మీద చెయ్యెత్తే పరిస్థితి వచ్చిందంటే కారణం నువ్వురా, నువ్వు చేసిన పనికే. నువ్వనేవాడివి కంటి ముందు కనిపించకుండా ఉంటే ఈ 2 రోజులు ప్రశాంతంగా ఉన్నాం.